బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన సోమవారం నాడు కూడా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తెచ్చేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు స్వయంగా వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జిల్లాలో పరిస్థితులను ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం గమనిస్తూ ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు నివేదిక అందించాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బ్యాంకులకు, ట్యాంకర్లకు ఎలాంటి జాప్యం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్కు పాల్పడినా, కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా వారిపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, సీఎం భేటీకి సంబంధించి, సమీక్షకు సంబంధించిన వివరాలు తెలియజేయండి. రైట్ మహిళ, ఏదైతే రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఎంత తీవ్రంగా ఉందో మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న 3,405 పైచిలకు పెట్రోల్ బంకుల్లో దాదాపుగా 70 నుంచి 80% పెట్రోల్ బంకుల్లో మనకి కొరత కనిపిస్తుంది. చాలా 50% బంకుల్లో అయితే అసలు నో స్టాక్ బోర్డులు ఉన్న, 50% బంకుల్లో లైన్లో ఉన్న వాహనదారులు మనకు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పెట్రోల్ కొరత, అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో పానిక్ అవుతున్న వాహనదారుల నేపథ్యంలోనే నిన్నటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతోని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తారు. నిన్న కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొనడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారులతో, అంటే పౌర సరఫరా శాఖతోని, అదేవిధంగా జిల్లా కలెక్టర్లతోని, మరోవైపు సివిల్ సప్లైస్ అధికారులతోని, అదేవిధంగా పెట్రోలియం కంపెనీల అధికారులతోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా చూస్తున్నాం, ఏదైతే అన్ని బంకుల వద్ద కూడా ఒకేలాంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. క్యూ లైన్లు లేదా నో స్టాక్ బోర్డులు. సో రవాణాదారులు ప్యానిక్ అయిపోతుంది. ఏం జరుగుతుంది, అసలు పెట్రోల్ ఉంటుందా ఉండదా, భవిష్యత్తులో పరిస్థితులు ఏంటి? ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే మనకి ఇరాన్, అమెరికా యుద్ధం, ఏదైతే మేఘాలు కమ్ముకున్న నేపథ్యం, యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వాటి ప్రభావం ఇక్కడ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కొరత ఏర్పడుతుంది. భవిష్యత్తులో పెట్రోల్ చాలా తీవ్రంగా కొరత అవుతుందనే ఒక ఊహాగానంతో ప్రజలంతా కూడా ప్యానిక్ అవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే మనం చాలా చోట్ల చూస్తున్నాము, చాలా మందితో మాట్లాడాము, పెట్రోల్ బంక్ యజమానితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా చెప్తున్నది ఒకటే, పెట్రోల్ కొరత అనేది నామమాత్రం కృత్రిమంగా జరుగుతుంది తప్ప ఇది ఇళ్లకాలం ఉండదు. కానీ ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు ప్యానిక్ అయిపోయి రేపు పెట్రోల్ దొరకదా, డీజిల్ దొరకదా అనే ఆ ఊహలతోని వాళ్ళు ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. అందుకోసమే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా అధికారులు కావచ్చు, పెట్రోల్ బంక్ యజమానులు కావచ్చు చెప్తున్నారు. అయితే మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చాలా సీరియస్ గానే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ ఉన్నతాధికారులకి, సివిల్ సప్లై అధికారులకి వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉండాలి. పెట్రోల్ బంకుల దగ్గర వాళ్ళంతా కూడా అక్కడే ఉండి ఏదైతే పెట్రోల్ సంబంధించి బ్లాక్ మార్కెట్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే వస్తున్నాయో దాని మీద కూడా సీరియస్ గా అవ్వారు. ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్ద ఉండాలి. ఖచ్చితంగా పెట్రోల్ బ్లాక్ మార్కెట్ కాకుండా వాహనదారులందరికీ అందేలా చూడాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాదు ప్రధానంగా ప్రయారిటీ పెట్టుకోవాలని చెప్పేసి కూడా కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో చూసుకుంటే కనుక పెట్రోల్, డీజిల్ ముఖ్యంగా అవసరమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి రైతులకు అవసరం ఉంటుంది, అంబులెన్స్లకి అవసరం ఉంటుంది. సో ముందుగా వాటికి ప్రయారిటీ ఇస్తూ ఆ వాహనాలకి ముందుగా పెట్రోల్ పోసిన తర్వాతనే, డీజిల్ వేసిన తర్వాతనే మిగతా వాటికి వెయ్యాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అన్ని బంకుల వద్ద కూడా మనకి సివిల్ సప్లైస్ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసు అధికారులు కావచ్చు, అందరూ కూడా అన్ని బంకుల వద్ద ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు
అంటే ఎక్కడ ఏ విధంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అదేవిధంగా వాహనదారులు వచ్చిపోకుండా యజమానుల మీద, పెట్రోల్ బంక్ యజమానుల మీద ఏ విధంగా కూడా దాడులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టడం జరిగింది. బ్లాక్ మార్కెట్ ను పూర్తిగా అరికట్టే దిశలో ఒక్క పెట్రోల్ బంకుల మధ్య కాదు, ఏదైతే ఎక్కడెక్కడ లో ప్రాంతాలు ఏవైతే నగర శివారు ప్రాంతాలు కావచ్చు, ఊరి శివారు ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ పెట్రోల్ బ్లాక్ మార్కెట్ జరుగుతున్న సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి వెళ్తున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే వారిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికైతే రాష్ట్రంలో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో అయితే ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం వరకు కూడా పెట్రోల్ అంతా కూడా రీస్టోర్ అవుతుంది, డీజిల్ అంతా కూడా రీస్టోర్ అవుతుంది, ఎక్కడ ఈ విధంగా కొరత ఉండదు అని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఆ దిశలో అడుగులు కూడా వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా బంకుల్లో పెట్రోల్ డీజిల్ ట్యాంకులు ఆల్రెడీ చేరుకుంటున్నాయి. సో చేరుకుంటున్న క్రమంలోనే ఒక్కొక్కటిగా కూడా పెట్రోల్ బంకులు, మూతపడ్డ పెట్రోల్ బంకులను కూడా తెలుసుకుంటున్నాయి. వాహనదారులు యథావిధిగా ఆయా పెట్రోల్ బంకులు వెళ్ళి క్యూలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ క్యూ లైన్లు తగ్గి యథావిధిగా వాహనదారులు తమ పెట్రోల్ కొట్టించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ప్రతి వాహనానికి ఒక నిర్దిష్టంగా పెట్రోల్ మాత్రమే పోతుంటే రేషనింగ్ జరుగుతుంది. 200 రూపాయలకు సంబంధించి 200, అదేవిధంగా కార్లు అయితే 1000 రూపాయలు అంత మించి పోయడం లేదు. ఈ సాయంత్రం వరకు ఇంతా కూడా సవ్యంగా జరిగితే సాయంత్రం నుంచి కూడా పెట్రోల్ అందుబాటులో పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. మొత్తానికైతే ముఖ్యమంత్రి ఏదైతే దీని మీద చాలా సీరియస్ గానే వర్క్ చేస్తున్నారని చెప్పచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.